కామన్ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. ఇప్పుడు నేను రీసెంట్గా థాయిలాండ్కి వెళ్ళాను. సో అక్కడ వాళ్ళందరూ థాయ్ భాషనే మాట్లాడుతున్నారు. జనరల్గా టూరిస్ట్ ప్లేసెస్లో అందరికీ ఇంగ్లీష్ కానీ ఇంకా కావాలంటే తెలుగు కూడా మాట్లాడాడు. ఒక నేపాల్ అయినా తెలుగు మాట్లాడాడు. ఎట్లా వచ్చింది అంటే టూరిస్టుల నుంచి నేర్చుకున్నా అన్నాడు. ఈ థాయిలాండ్ వాళ్ళు మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడారు. మరి అది ఎందుకో మరి. ఇప్పుడు నేను అంతకన్నా ముందు సింగపూర్కి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఇట్లా స్పెసిఫిక్ ఎవరైతే వాళ్ళ లాంగ్వేజ్ వాడాలి అని అంటారో వేరే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వదా పోనీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడే తీసుకుందాం. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్తే వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? వేరే స్టేట్ వాళ్ళు చెన్నైకి వెళ్ళారు అనుకో ఏ భాష మాట్లాడతారు? వీళ్ళది వాళ్ళకి రాదు, వాళ్ళది వీళ్ళకి రాదు కదా. సో ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి కదా. ఆ కామన్ లాంగ్వేజ్ హిందీ అయింది. ఎందుకు అంటే అది హిందీ ఇంపోజ్ చేద్దామన్న దీనికన్నా దేశం మొత్తం ఒక లాంగ్వేజ్ ఉండాలి కాబట్టి అది వాళ్ళు చూస్ చేశారు. ఎందుకంటే మొత్తం నార్త్ ఇండియా మొత్తం మెజారిటీ అదే మాట్లాడుతున్నారు కాబట్టి. ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ మెజారిటీ ఉండుంటే కనుక ఇండియా మొత్తంలో అది కామన్ లాంగ్వేజ్ చూస్ చేసేవాళ్ళేమో. ఇండియా మొత్తానికి తెలుగు నేషనల్ లాంగ్వేజ్ లేకపోతే తమిళ. హిందీ స్టేట్స్కి వెళ్తే పక్కన పెట్టండి, వేరే పక్కనున్న రాష్ట్రాలకు వెళ్ళినా కూడా కామన్ లాంగ్వేజ్ హిందీనే వాడతారు. ఒక తెలుగుడు కర్ణాటకకి వెళ్ళాడు అనుకో వాడు ఏ భాష మాట్లాడతాడు? హిందీలోనే మాట్లాడతాడు, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇంగ్లీష్ భాష మాట్లాడితే ఇండియా మొత్తం కామన్గా అక్కడ మనకి ఏ నొప్పి ఉండదు. హిందీ మాట్లాడితేనే నొప్పి వస్తుంది. మరి అదేం నొప్పో. వరల్డ్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కామన్ లాంగ్వేజ్గా. మరి మళ్ళీ దాని మీద పడేడు వరకు జస్ట్ పాలిటిక్స్ కోసము తమిళ్ అనే వర్డ్ వాడుకొని ఏడవాలి. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి, దేశం మొత్తం ఏ భాష మాట్లాడతారు మరి కామన్ లాంగ్వేజ్గా?